జరిగింది. సో ఈ రోజు కూడా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక కార్యక్రమం కాబట్టి ఇది రాష్ట్రానికి అభివృద్ధికి చెందినటువంటి అభివృద్ధికి దోహదపడే కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అధికారికంగా అధికారులు కూడా అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం అయితే చాలా వరకు కూడా అభివృద్ధికి సంబంధించిన నిధులు ఇస్తా ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి కానీ ఇటు బీజేపీ మంత్రులు కానీ అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని చెప్తా ఉన్నారు. మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు రెండవ రోజు పఠాన్ చెరువులో అదేవిధంగా సంగారెడ్డిలో ఆయన పర్యటన కొనసాగబోతా ఉంది. తెలంగాణకు సంబంధించి రోడ్ల విస్తరణపై శ్రీకారం చుట్టారు, ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈ రోజు దేనిపైన ఏ పరిశ్రమలకు వెళ్ళకు శ్రీకారం చుట్టబోతున్నారు మోదీ? ఇప్పటికే అంటే ఈ రోజు ఎంఎంటీఎస్ ట్రైన్లపై కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పవచ్చు. మనము అదేవిధంగా ఇక్కడ మనకు ఇక్కడ కేంద్ర అంటే రైల్వేస్ అంటే రోడ్ల విస్తరణతో పాటు రైల్వేలు అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే ఎన్టీపీసీ 2వ దశ అదేవిధంగా ఇతర పసుపు బోర్డులపై కూడా ఆయన ప్రకటన కూడా చేయడం జరిగింది. మొత్తానికి చూస్తున్నట్టయితే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుడతా ఉన్నారని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. అంటే కేంద్రంలో ఖచ్చితంగా 3వసారి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తా ఉంది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలుచుకునే ఒక లక్ష్యంతో అయితే ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది అని చెప్పేసి కూడా మనకు దీన్ని చూస్తే అర్థమవుతా ఉంది. ఇప్పటికే రైల్వే లైన్ డబ్లింగ్లతో పాటు 4 రైళ్ల రోడ్ల విస్తరణ, జాతీయ రహదారులు కావచ్చు, అదేవిధంగా వీటికి తోడు ముఖ్యంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఏవైతే కంప్లీట్ అయ్యాయో వాటన్నిటిని కూడా జాతికి అంకితం చేయనున్నారు. మరో విధంగా 800 మెగావాట్ల 2వ దశ విద్యుత్ కేంద్రాన్ని నిన్ననే జాతికి అంకితం చేయడం జరిగింది. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును కూడా జాతికి అంకితం చేయడం జరిగింది. సో ఈ రోజు కూడా మరిన్ని అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. గురు థ్యాంక్ యూ రాజు. ఇక సంగారెడ్డిలో మోదీ జరపబోయే శంకుస్థాపన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, సంగారెడ్డిలో ప్రధాని మోదీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? గుడ్ మార్నింగ్ గురు. ఏదైతే ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించినటువంటి కార్యక్రమాల ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా మోదీ ఏదైతే నిన్న ఆదిలాబాద్ లో జరిగినటువంటి సభ విజయవంతం కావడంతో ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో తన పర్యటనను కొనసాగించనున్నారు. ఇందుకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పాల్గొన్నారు. ప్రధానంగా 9,021 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అదేవిధంగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు ప్రధాని మోదీ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక సంగారెడ్డిలో 1,409 కోట్లలో నిర్మించినటువంటి NH 161 నాందేడ్ అకోలా నేషనల్ హైవేని జాతికి మోదీ అంకితం చేయనున్నారు. అదేవిధంగా సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనాగూడ వరకు ఏర్పాటు చేసినటువంటి NH 65 మీద 1,298 కోట్ల రూపాయల వ్యయంతో చెప్పిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలను మొదట కంప్లీట్ చేసుకున్న తర్వాత మోదీ ఏదైతే విజయ సంకల్ప సభలో పాల్గొంటారు. అలాగే శంకారావాన్ని అదే ఎన్నికల శంకారావాన్ని కూడా ఈ వేదికపై నుంచి పూరించనున్నటువంటి అంశాన్ని కూడా పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా ఇది ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయిలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే నిన్నటి నుంచే 2 రోజుల నుంచి ఆంక్షలు చుట్టుపక్కల ప్రాంతం దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా ఆంక్షలను విధించడం జరిగింది. ఏదైతే 2,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైనటువంటి రక్షణ వలయంలో మోడీ సభ జరగబోతున్నామని చెప్పొచ్చు. అదేవిధంగా పార్కింగ్ వ్యవస్థకు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అటు నిజామాబాద్, కామారెడ్డి, ఇటు మెదక్, అదేవిధంగా రంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది మోదీ అభిమానులు, బీజేపీ శ్రేణులు చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందుకు సంబంధించిన ట్రాఫిక్ సమస్య ఎటువంటి సమస్య కూడా ఉన్నందుకు జిల్లా అధికారులంతా కూడా దాన్ని ఏదైతే QR కోడ్ను ఏర్పాటు చేసి ఆ QR కోడ్ ద్వారా పార్కింగ్ స్థలాన్ని చూపించడం జరుగుతోంది. ఇందుకు సంబంధించినటువంటి కూడా ఎక్కడెక్కడ వాళ్ళ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పొచ్చు గురు. అయితే మొత్తంలో చూసుకుంటే కనుక ఈ యొక్క సభ అనేటువంటి బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా రాజకీయంగా కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశంగా ఈ సభను మనం చూడొచ్చు. అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ అనేది ఎన్నికల శంకారం అని పూజిస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఎన్నికల కోడ్ రాబోతున్న నేపథ్యంలో
మోదీ పర్యటన తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే 9,021 కోట్లతో ఇటు మెదక్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లా సంబంధించిన పరిసర ప్రాంతాలకు రోడ్ల విస్తరణతో పాటు వివిధ కార్యక్రమాలను కూడా శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఇది రానున్న ఎన్నికలకు ఒక ప్లస్ పాయింట్ గా అవుతున్నటువంటి భావనలో ఉన్నారు. ప్రధానంగా అంతేకాకుండా రాజకీయంగా చూసుకుంటే స్థానికంగా బీజేపీ నాయకులు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. బీజేపీ శ్రేణుల్లో కూడా నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పి మనం భావించవచ్చు గురు. అయితే యాదగిరి మోదీ శంకుస్థాపన చేయబోయే కార్యక్రమాలలో భాగంగా బీజేపీ శ్రేణులు కానీ నేతలు కానీ ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ఖచ్చితంగా ఉన్నత స్థాయి సంబంధించిన క్యాడర్ తో పాటు దిగువ స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ కూడా పూర్తిగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్త సంబంధించిన నాయకులతో పాటు గవర్నర్ తమిళసై కూడా ఈ కార్యక్రమాలు పాల్గొంటారన్న సమాచారం మనకు ఉంది. దాంతో పాటు కేంద్రకు సంబంధించిన కేంద్ర మంత్రివర్గంలో కొంతమంది ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమం హాజరవుతారన్న సమాచారం ఉంది. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ యొక్క కార్యక్రమం అనేది దిగువ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు ఉన్నత స్థాయి ఉన్నటువంటి నాయకులకు కూడా చాలా కొత్త ఉత్సాహం బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. రానున్న ఎన్నికల్లో అంటే ఎన్నికల కోడ్ను సమీపిస్తున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ యొక్క సభ అనేటువంటిది కీలకంగా మారుతుంది. ప్రధానంగా ఏదైతే మెదక్ పార్లమెంట్ మీద ఏదైతే ఇంకో ప్రధానంగా చూసుకుంటే కనుక కేసీఆర్ ఏదైతే కేసీఆర్ ప్రాతినిధ్యం కేసీఆర్ సొంత జిల్లా అయినటువంటి మెదక్ లో ఈ యొక్క సభను నిర్వహించడం అనేది కూడా మనం అత్యంత ప్రాధాన్యతగా మనం భావించవచ్చు. గతంలో కూడా పూర్తిగా పట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ సభ ఏర్పాటు చేయడం వల్ల రానున్న ఎన్నికల్లో 2 స్థానాలు ఏదైతే జైరాబాద్ సంబంధించి పార్లమెంటు స్థానం సంబంధించి కానివ్వండి లేదా ఇక్కడ మెదక్ పార్లమెంట్ సంబంధించినటువంటి స్థానానికి సంబంధించిన అభ్యర్థుల విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఒక పట్టు సాధించి ఇక్కడ 2 సీట్లను కూడా 2 పార్లమెంట్ స్థానాలు కూడా కైవసం చేసుకోవడంతో పాటు అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ధీటుగా తమ శ్రేణులు తమ నాయకులు ఉన్నటువంటి సంకేతాన్ని మోదీ ద్వారా రాష్ట్ర నాయకత్వం అదే కేంద్ర నాయకత్వం కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా వ్యూహరచన చేసిందని చెప్పొచ్చు గురు. థ్యాంక్ యూ యాదగిరి.